ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. మొత్తం 92,250 మంది మెయిన్స్‌కి అర్హత సాధించారు. సో, మరి మనకున్న టైంలో 100 రోజుల ప్రణాళిక ఒకటి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో, ఈ 100 డేస్ ప్లాన్. మనం ఈ 100 డేస్‌లో మనం చదవాల్సింది కేవలం 4 సబ్జెక్టులే. ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఎస్ఎన్టీ. మనకి అందుబాటులో ఉన్న టైము ఏప్రిల్‌లో 15 రోజులు, మేలో 30 రోజులు, జూన్ 30 రోజులు, జూలై 25 డేస్. అంటే ఓవరాల్‌గా ఒక 100 రోజులు అందుబాటులో ఉంది. సో, ఈ 100 రోజుల్లో ఈ 4 సబ్జెక్టులే అయినప్పటికి, అంటే మనకింకా ప్రిలిమ్స్‌లో 5 సబ్జెక్టులు చదివారు మీరు. ఇక్కడ మెయిన్స్‌కొచ్చేటప్పటికి 4 సబ్జెక్టులు. ఒక్కొక్క దాంట్లో 5, 5 యూనిట్లున్నాయి. సో, ప్రిలిమ్స్‌లో మనం చూసినటువంటి దాని ప్రకారం క్వెషన్స్ ఈజీ ఉన్నాయి. కానీ ఆప్షన్స్ కష్టంగా ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో మనం ప్రాక్టీస్ అనేది చాలా ఎక్కువగా చేయాలి. అనేక రకాలుగా చేయాలి. చాలా టఫ్‌గా చేయాలి. సో, ఈ 100 రోజుల్లో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎలా చదవాలి? ఎన్ని గంటలు చదవాలి? అలాగే టెస్ట్ ప్రాక్టీస్ ఎలా ఉండాలి? ఇవన్నీ చెప్తా. సో, మనకున్న టైము ప్రతిరోజు రోజుకి ఒక 7+3+10+4 అనే పద్ధతిలో మనం షెడ్యూల్ చేసుకోవాలి. మనకున్న 24 గంటల్ని. 7 గంటలు నిద్రపోవాలి. అది కంపల్సరీగా చేయండి దయచేసి. అండ్ 3 గంటలు రోజువారీ కార్యక్రమాలు. ఈ ఫుడ్ తినడం గావచ్చు, లేకపోతే ఇతరత్రా కార్యక్రమాలు గావచ్చు. దెన్ 10 అవర్స్ స్టడీ అవర్స్. అంటే రీడింగ్ ఫండమెంటల్ రీడింగ్ మీకు 10 అవర్స్ పెట్టుకోవాలి. 4 గంటలు రివిజన్ చేసుకోండి. సో, 14+3 ఆహ్, 7+3 10, 10+10 20, 20+4 24. ఇట్లా మొత్తం 24 గంటల్ని ఇలా డివైడ్ చేసుకోండి. ఇది ఓన్లీ మీకు సజెషన్ మాత్రమే. ఖచ్చితంగా ఇలాగే ఉండాలని గాదు. మీ కన్వీనియన్స్‌ని బట్టి 6 గంటలు నిద్రపోండి అండ్ 15 గంటలు చదువుకోండి. అది కూడా మంచిదే. సో, ఈ కాంటెక్స్‌లో ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సీరీస్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. మొత్తం 28 టెస్ట్‌లుంటాయి. దాంట్లో 20 యూనిట్ టెస్ట్‌లుంటాయి. అంటే మనకి ప్రతి పేపర్‌లోనూ 2 సెక్షన్‌లున్నాయి. ఒక్కొక్క సెక్షన్‌కి 5 యూనిట్లున్నాయి. సో, మొత్తం 2 పేపర్‌లకి 4 సెక్షన్‌లకి కలిపి మొత్తం 20 యూనిట్స్ ఉంటాయి. అట్లా 20 యూనిట్ టెస్ట్‌లు ఒక్కొక్క దాంట్లో 150 క్వెషన్స్. అంటే యావరేజ్‌న ఒక్కొక్క అంటే మొత్తం 300 మార్కులకి సంబంధించి ముందు మేము 20 యూనిట్ టెస్ట్‌లు పెడతాం. అంటే 20 ఇంటూ 150 క్వెషన్స్ ఉంటాయి. సో, అంటే ప్రతి చాప్టర్ నుంచి కూడా మీకు గణనీయంగా సిలబస్‌ని కవర్ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత 4 సెక్షనల్ టెస్ట్‌లుంటాయి. అంటే ఫుల్ లెంగ్త్ 150 మార్కులకి క్వాలిటీ మీద, 150 మార్కులకి ఏపీ హిస్టరీ, 150 మార్కులు ఎకానమీ, 150 మార్కులు ఎస్ఎన్టీ. అంటే 20 యూనిట్ టెస్ట్‌లంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మీకు పాలిటీలో 5 యూనిట్లున్నాయి. యూనిట్ 1 150 క్వెషన్‌లు. యూనిట్ 2 150 క్వెషన్‌లు. యూనిట్ 3 150 క్వెషన్‌లు. అలాగే యూనిట్ 4, యూనిట్ 5 కూడా 150 క్వెషన్‌లుంటాయి. అంటే అప్పుడు ఏమవుతుంది మీకు? ఇప్పుడు సపోజ్ పాలిటీ తీసుకోండి. పాలిటీలో 5 యూనిట్లున్నాయి. ఆర్ ఏపీ హిస్టరీలో 5 యూనిట్లున్నాయి. ఈ 5 యూనిట్ల మీద ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యూనిట్‌కి 150 క్వెషన్‌లుంటాయి. అంటే ఏంటి? 5 యూనిట్లు ఇంటూ 150 750 క్వెషన్‌లక్కడ. ఆ తర్వాత 4 సెక్షనల్ టెస్ట్‌లు. అంటే ఏపీ హిస్టరీలో ఒక సెక్షన్ టెస్ట్. అంటే మొత్తం 5 యూనిట్లు కలిపి ఒక 150 క్వెషన్. అంటే ఎంతయినాయి? 750 ప్లస్ 150 అంటే 900. తర్వాత 4 గ్రాండ్ టెస్ట్‌లు పెడతాం. అంటే గ్రాండ్ టెస్ట్‌లంటే ఫుల్ పేపర్ టెస్ట్‌లు. అంటే ఏపీ హిస్టరీ, పాలిటీ కలిపి ఒక టెస్టు. తర్వాత ఆహ్, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి ఇంకొక టెస్టు. అట్లా 2 టెస్టులు పెడతాం. అంటే ఏమవుతుంది? ఏ ఏపీ హిస్టరీ మీద ఇంకొక 150 క్వెషన్‌లొస్తాయి. అంటే టోటల్‌గా మీకు ఓన్లీ ఏపీ హిస్టరీ మీద 1050 క్వెషన్‌లు ప్రాక్టీస్ చేస్తాం. అదేవిధంగా ఆహ్, పాలిటీ మీద 1050 క్వెషన్స్ వస్తాయి. ఎకానమీ నుంచి 1050 క్వెషన్స్ వస్తాయి. ఎస్ఎన్టీ నుంచి 1050 క్వెషన్స్. అంటే మొత్తం మీద 4200 క్వెషన్స్ ఉంటాయి. సో, ఈ టెస్ట్ సీరీస్ మీకు ఆన్‌లైన్‌లో కేపీఐఎస్ ఢిల్లీ యాప్ ద్వారా ఉంటుంది. అలాగే ఆఫ్‌లైన్‌లో అశోక్ నగర్‌లో మన 21st సెంచరీ బిల్డింగ్‌లో ఉంటుంది. అలాగే దీన్ని అటెండ్ చేయడానికి ఇక్కడున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఉన్న
లింక్‌ని క్లిక్ చేయండి. సో, ఈ మీ స్టడీ టైమ్‌ని కొంచెం ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఎలాగా 25 డేస్ పర్ సబ్జెక్ట్ ఆన్ అన్ యావరేజ్. అంటే 100 రోజులున్నాయి, 4 సబ్జెక్టులున్నాయి. 25 రోజులు చొప్పున మీరు చదవాలి. అయితే వరుసగా 25 రోజులు ఒకే సబ్జెక్ట్ చదవడం అనేది కుదరదు కాబట్టి, డైలీ స్టడీ టైమ్ అవైలబుల్ మనకి 14 గంటలు. చదువుకోవడానికి మనకి 14 గంటలుంది గనుక ఏం జేయాలంటే 2 అవర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ చదవండి. 4 సబ్జెక్టులు సైమల్టేనియస్‌గా చదువుకుంటూ వెళ్ళండి. 4 సబ్జెక్టులు సైమల్టేనియస్‌గా చదువుతాం. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్‌కి 2, 2 గంటలు పెట్టండి. సో, 2 గంటలు ఇంటూ 4 సబ్జెక్టులు మొత్తం 8 గంటల్లో 4 సబ్జెక్టులు ఒక ఫండమెంటల్ రీడింగ్ అయిపోతుంది. ఆ తర్వాత 3 గంటలు రివైజ్ చేయండి. సో, రివిజన్ అంటే ఏంటి? ఇప్పుడు 2 గంటలు చదివారు. 2 గంటలు చదివిన తర్వాత ఒక అరగంట రివిజన్ చేయండి. అలాగే మరో 2 గంటలు చదువుతారు. సపోజ్ ఫస్ట్ 2 అవర్స్‌లో ఎకానమీ చదువుతారు. అరగంట రివిజన్ చేయండి. మళ్ళీ సెకండ్ 2 అవర్స్‌లో పాలిటీ చదువుతారు. అరగంట రివిజన్ చేయండి. థర్డ్ 2 అవర్స్‌లో ఎస్ఎన్‌టీ చదువుతారు. అరగంట రివిజన్ చేయండి. ఫోర్త్ 2 అవర్స్‌లో మళ్ళీ ఎకానమీ చదువుతారు. అరగంట రివిజన్ చేయండి. లేకపోతే ఏ ఏ సబ్జెక్ట్‌లో ఇట్లా 2, 2 గంటలు చొప్పున సబ్జెక్టులు అరగంట, అరగంట రివిజన్. అంటే మనకి 2 గంటలయింది. ఒక 1 అవర్ ఏం చేస్తారంటే ప్రీవియస్ డేకి సంబంధించిన రివిజన్ చేయండి. అంటే ప్రీవియస్ డే అంటే ఏంటి? మీరు నిన్న ఏదైతే చదివారో చదివిన దాన్ని రివైజ్ చేయండి. తర్వాత డైలీ ఎంసీక్యూస్ ఒక 2 గంటలు ప్రాక్టీస్ చేయండి. సో, డైలీ ఎంసీక్యూ ప్రాక్టీస్. సో, మనం ఏం చదివాము అనే దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎంత కీలకంగా క్వెషన్స్ అడుగుతున్నారో మీరు చూసారు గనక, ఆహ్, ఆ క్వెషన్స్‌ని మనం ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేయడానికి డైలీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ యాస్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ మీరు పడుకునే ముందు 1 అవర్ మొత్తం ఆ రోజున ఏమి చదివారో అదంతా కూడా రివిజన్ చేసుకోండి. టోటల్‌గా మొత్తం 14 గంటలు చదివినట్టు అవుతుంది. సో, ఈ పద్ధతిలో 80+20 ఫార్ములాలో వెళ్ళాలి. ఫస్ట్ 80 డేస్ రెగ్యులర్ సిలబస్ కంప్లీషన్. లాస్ట్ 20 డేస్ మళ్ళీ 5, 5 రోజులు చొప్పున 4, 4 రోజులు చొప్పున రివిజన్ చేసుకుంటూ, చివరి 4 రోజులు మళ్ళీ ఆహ్, వరుసగా 4 సబ్జెక్టులు రివిజన్ చేసుకుంటూ, అలా ఈ 80+20 ఫార్ములాలో రివిజన్ చేసుకుంటే మంచిది. సో, దీనికోసం స్టడీ అవర్స్ ఎలా ఉండాలి అంటే, సపోజ్ మీరు ఎకానమీ కొంచెం టఫ్ అంటారు కాబట్టి, ఎర్లీ మార్నింగ్ ఎకానమీ మొదలుపెట్టండి. 6-8 ఆ తర్వాత 8-9 కొంచెం బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అది ఇచ్చి ఆహ్, అంటే 6-8 ఎకానమీ చదివాక 8-8:30 వరకు రివైజ్ చేయండి. చదివింది ఎంత వరకు చదివితే అంతే రివైజ్ చేయండి. సో, 8:30-9:30లో బ్రేక్‌ఫాస్ట్ చేయడం, స్నానం చేయడం ఇయన్నీ యాక్టివిటీ అయిపోతాయి. 1 అవర్. 9:30-11:30 మళ్ళీ స్టడీ అవర్స్ క్వాలిటీ చదువు. 11:30-12 ఏమో రివైజ్ చేయండి. ఆ 2 గంటల చదివింది. అండ్ 12-1 ఆహ్, ప్రీవియస్ డేకి సంబంధించిన రివిజన్ చేయండి. 1-2 వరకు లంచ్ చేసుకొని బ్రీఫ్‌గా ఒక 20, 30 నిమిషాలు, ఒక 20 నిమిషాలు పడుకోండి. దెన్ మళ్ళీ లేచిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రెష్ అయ్యి, మొహం కడుక్కొని, మళ్ళీ చదువుకోవడానికి కూర్చోండి. ఏపీ హిస్టరీ 2-4 పీఎం చదివిన తర్వాత 4-4:30 రివైజ్ చేసుకోండి. 4:30కెళ్ళి టీ తాగిరండి. 4:30-5 టీ తాగిరండి. మీ ఫ్రెండ్స్‌తో ఎవరితో అన్నా మాట్లాడండి. మీ పేరెంట్స్‌కి ఫోను చేయండి. సో, 5:00కి మళ్ళీ ఎస్ఎన్‌టీ 5-7 పీఎం చదివారు. 7-7:30 రివైజ్ చేసేయండి. తర్వాత 7:30-8 వరకు డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. అండ్ తర్వాత మరి ఈ 8-10 ఏమో ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో, ఇక్కడ మెయిన్ స్టడీ అవర్ ప్లాన్ ఇది. ఇక్కడేమో రివిజన్ ప్లాన్ పెట్టాను. 3 అవర్స్ రివిజన్ టైమ్ 3 అవర్స్. ఈ 3 అవర్స్ ఎలాగా 8-8:30 ఎకానమీ, 11:30-12 పాలిటీ, 12-1 ఏమో నిన్న చదివిన దాన్ని రివైజ్ చేయడం. అండ్ 4-4:30 ఏమో ఏపీ హిస్టరీ రివైజ్ చేయడం. తర్వాత 7-7:30 సైన్స్ అండ్ టెక్నాలజీ రివైజ్ చేయడం. 8-10 ఏమో ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం. దీనికి ఒక 2 గంటలు అట్లా. సో, డైలీ యాక్టివిటీస్ ఎలా ఉండాలి? 7+3 అవర్స్ ఉండాలి.
సో 3 అవర్స్ ప్లస్ 7 అవర్స్ అంటే బ్రేక్‌ఫాస్టు, ఫ్రెషింగ్ 8:30-9:30. లంచ్ ఏమో 1-2 పీఎం ఉండాలి. ఈ 1-2 పీఎంలో 10 నిమిషాలు తినండి. ఎక్కువ తినకండి. ఒక 15, 20 నిమిషాలు పడుకోండి. సో, అట్లా పడుకున్న తర్వాత మళ్ళీ లేచి కాస్త మొఖం అది కడుక్కొని, ఫ్రెష్ అయ్యి, మళ్ళీ చదువుకి 2-4 పెట్టుకోవాలి షెడ్యూల్. మళ్ళీ 4-4:30 రివిజన్ అయిపోయాక 4:30 నుంచి 5 వరకు టీ బ్రేక్ తీసుకుంటాను. ఆ టైంలో ఫోన్‌లు మాట్లాడడం, ఎందుకంటే ఇది మోస్ట్ అన్‌ప్రొడక్టివ్ టైమ్ 4:30-5 అని. సో, కాబట్టి ఆ టైంలో ఫోన్ ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. రిలాక్స్ అయిపోండి. ఆ తర్వాత 5-7 ఎలాగో మీకు అది ఎస్ఎన్‌టీ ఉంటుంది. ఆ తర్వాత 7-7:30 రివిజన్ చేసుకుంటారు ఎస్ఎన్‌టీని. తర్వాత 7:30-8 డిన్నర్ చేయండి. స్లీపింగ్ టైము 7 గంటలు. 8-10 ఏమో ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తారు. రిమెంబర్ వన్ పాయింట్. మీరు రివిజన్ చేయని సబ్జెక్ట్ చదవకండి. ప్రాక్టీస్ చేయనటువంటి సబ్జెక్టు చదవాల్సిన అవసరమే లేదు. అంటే ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవడం. అంటే ఫస్ట్ 4 రోజులు చదివేసి ఒకరోజు రివిజన్ చేసుకుంటే అట్లాంటి ప్రోగ్రామ్‌లు పెట్టొద్దు. అది వర్కౌట్ కాదు. 2 గంటలు చదవాలి. ఆ 2 గంటలు కూడా ఎలాగంటే 25+5 అండ్ 25+5 అన్న పద్ధతిలో 4 సార్లు చదవాలి. 25+5 అంటే ఏంటి? 25 మినిట్స్ చదవడం, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం. మళ్ళీ 25 మినిట్స్ చదవడం, చిన్న బ్రేక్ 5 మినిట్స్ తీసుకోవడం. అలా 1 అవర్ అయింది. మళ్ళీ సెకండ్ అవర్ కూడా అదే కంటిన్యూ చేయాలి. 25+5, 25+5. అప్పుడు మైండ్ ఎప్పటికప్పుడు రిలాక్స్‌డ్‌గా ఉంటది. ఆ చదివింది మనకి మంచిగా గుర్తుంటుంది. అండ్ 25+5, 25+5 అట్లా 4 సార్లు చేసిన తర్వాత, దాని చివరి అరగంట మళ్ళీ రివైజ్ చేయండి. అంటే ఒక సబ్జెక్టు 2:30 గంటల పాటు తరోగా మీరు ప్రిపేర్ అయినట్లే. సో, పడుకోవడం మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. స్లీపింగ్ టైమ్ ఖచ్చితంగా 7 అవర్స్ ఉండాలి. నైట్ 11 నుంచి మార్నింగ్ 6:00 వరకు ఆర్ 5:30 వరకు పడుకోండి. సో, ఇట్లా రోజు 4 సబ్జెక్టులు చదవడం కష్టం అనుకుంటే, రోజుకి ఆల్టర్‌నేటివ్‌గా స్టడీ ప్లాన్ డైలీ సబ్జెక్ట్స్ 2 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 4 గంటలు చదువుతూ, రివిజన్ 2 గంటలు చేసుకోండి. ఎంసీక్యూ ప్రాక్టీస్ 2 గంటలు చేయండి. సో, ఈ రకమైనటువంటి పద్ధతి ఇంకొకటి. అంటే ఇలా ఆహ్, ప్రాక్టీస్ చేస్తే ఈ విధంగా చదవడం జరిగితే డెఫినైట్‌లీ మీకు ఆహ్, విన్నింగ్ క్యాండిడేట్స్‌లో మీరు కూడా విజేతల్లో మీరు కూడా ఒకడుంటారు. సో, విజేతలవ్వాలి అంటే కేవలం చదివితే సరిపోదు. ప్రాక్టీస్ కూడా కావాలి. మీకు కావాల్సినటువంటి అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాక్టీస్ ఏంటి అంటే యూనిట్ వైస్‌గా టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయడం. యూనిట్ వైస్‌గా టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయడం అంటే పాలిటీలో 5 యూనిట్లున్నాయి. 5 యూనిట్లకి 150/5 అలా ఒక్కొక్క యూనిట్ మీద 150 ప్రశ్నలు. హిస్టరీలో 5 యూనిట్లున్నాయి. ఒక్కొక్క యూనిట్ మీద 150 క్వెషన్స్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అండ్ నథింగ్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ విన్నింగ్ ది గ్రూప్ 2.